37 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. తెలంగాణలోనే పసుపు బోర్డు ఏర్పాటైంది. రైతుల్లో ఆనందాన్ని నింపింది. బోర్డుకు సంబంధించి మరికొన్ని ఆకాంక్షలున్నా కాలక్రమంలో అవి నెరవేరుతాయని నమ్ముతున్నారు. అదంతా ఒకెత్తైతే పసుపు బోర్డు ఏర్పాటు సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చి మంచి సంస్కారవంతుడైన నేతగా ఉండాల్సిన అరవింద్ ఇలా మాట్లాడటం కరెక్టేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే విమర్శలకు గురైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడా తీవ్ర ప్రతిస్పందన చూపించలేదు. చాలా హుందాగా సమాధానమిస్తూ ఆయన విడుదల చేసిన ప్రకటనతో బీజేపీ వారికి ఇప్పుడు దిమ్మ తిరుగుతోంది. అరవింద్ మొదటి నుంచి నోటి దురుసు ఉన్న నేతగా పేరున్నప్పటికీ మరీ ఇంత ఘోరంగా మాట్లాడతారని ఎవరూ అనుకోలేదు. నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు సందర్భంగా వ్యవసాయ మంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేత తుమ్మల ఒక చిన్న ప్రకటన చేశారు. పసుపు బోర్డును ఆహ్వానిస్తూ తాము పదే లేఖలు రాస్తే కేంద్రం అంగీకరించిందని, దానికి సంతోషపడుతున్నామని తుమ్మల అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా క్రెడిట్ తీసుకోవాలన్న ప్రయత్నం అందులో ఉంది. రాష్ట్రంలో అధికార పార్టీ కావటంతో కాస్తైనా జనం దృష్టిని ఆకర్షించాలన్న తాపత్రయం తుమ్మల నాగేశ్వరరావులో కనిపించింది. అంతకు మించి ఆయన మాటలకు అర్థాలు వెతకాల్సిన పని లేదు. కాకపోతే ధర్మపురి అరవింద్ మాత్రం నోరు జారేశారు. పిసిసి మాజీ చీఫ్, మాజీ మంత్రి అయిన ధర్మపురి శ్రీనివాస్ తనయుడిగా హుందాతనాన్ని పాటించాల్సిన అరవింద్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. పసుపు బోర్డు ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ పని బీజేపీ వల్లే సాధ్యమైందని చెప్పుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. తుమ్మల నాగేశ్వరరావును గుర్తు చేసుకుని మరీ విమర్శించటం మాత్రం విడ్డూరంగా అనిపించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వయసు పెరిగినా చిలిపి చేష్టలు పోలేదని విమర్శించారు. పైగా ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఆయనకైనా తెలుసా అని కూడా నిలదీసే ప్రయత్నం చేశారు. అసలు రాజకీయాలకు, పసుపు బోర్డుకు, అరవింద్ వ్యాఖ్యలకు సంబంధం ఏమిటో ఆయనకైనా అర్థమైందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుమ్మల 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఆయన ఎప్పుడూ సంయమనం కోల్పోలేదు. విమర్శల్లో హుందాతనాన్ని ఎన్నడూ వదులుకోలేదు. తాను 4 మంచి పనులు చేయాలన్న తపన తప్పితే 10 మందిని ఆడిపోసుకోవాలన్న కోరిక ఆయనకు ఎప్పుడూ లేదు. ధర్మపురి అరవింద్ వ్యాఖ్యల విషయంలోనూ తుమ్మల చాలా హుందాగానే స్పందించారు. తాను ఎన్నడూ ఎవ్వరినీ టికెట్ అడ్డుకోలేదని ఆయన గుర్తు చేశారు. ధర్మపురి అరవింద్ సొంత జిల్లాలోనే కౌలాస్ నాలా, సింగీతం కళ్యాణి, లక్ష్మీ కెనాల్, శారదా సాగర్, లక్ష్మీ సాగర్, ఇందల్వాయి, గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ రూపకల్పన నుండి పూర్తి చేయటం వరకు ఉమ్మడి రాష్ట్రంలో తాను నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగినవేనని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో అరవింద్ తండ్రి శ్రీనివాస్ క్రియాశీలంగానే ఉన్నారని, అరవింద్ ఎక్కడ ఏ పార్టీలో ఉన్నారో తెలియదని చురకలంటించారు. పసుపు బోర్డు ప్రకటించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపానని ఆయన గుర్తు చేశారు. 2 పర్యాయాలు లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన మీరు ఇంతటి అధమ భాషను వాడటం సభ్యత అనిపించుకోదు. పరిపక్వత లేని మాటలు మాట్లాడకుండా కొద్దిగా సహనంతో, రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడితే బావుంటుందని హితవు పలుకుతున్నాను అని మరో చురక అంటించారు. ధర్మపురి అరవింద్ ఇకనైనా తన తప్పు తెలుసుకుంటారా, సారీ చెబుతారా, లేక మౌనం వహిస్తారా? ఇంకా ఈ వివాదాన్ని కొనసాగిస్తూ కొత్త వ్యాఖ్యలు చేస్తారా చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.